హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్‌లోకి వృక్ష ప్రేమికులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లాంట్ గురించి చెప్పబోతున్నాను. ఆత్మహత్యల చెట్టు. మీరు విన్నది నిజమే. ఆత్మహత్యల చెట్టు గురించి చెప్పబోతున్నాను. ఆత్మహత్యల చెట్టు అనేది ఇది చూస్తున్నది మీరు ఆత్మహత్యల చెట్టే. మన తెలుగు రాష్ట్రాల్లో మనకి అత్యధికంగా ఇది బాగా ప్రాచుర్యంలోకి పొందింది. దీన్ని మనము పచ్చ గన్నేరు అని పిలుస్తాము. తెలుగులో పచ్చ గన్నేరు అని పిలుస్తాము. ఇక చూడండి, మనకి మంచి యెల్లో కలర్ పుష్పాలున్నాయి. ఇక్కడ యెల్లో రంగు పుష్పాలున్నాయి. మనకి యెల్లో కలర్ పుష్పాలున్నాయి. వీటిని మామూలుగా మనకి యెల్లో ఓలియాండర్ అని కూడా పిలుస్తాం. యెల్లో ఓలియాండర్ అని కూడా పిలుస్తాము. దీన్ని అంతేకాకుండా బొటానికల్ పరిభాషలో దీనిని కాస్ కబేలా తెవేషియా అని పిలుస్తాము. తెవేషియా పర్పూరియా అని కూడా పిలుస్తాము. వాస్తవానికి కాస్ కబేలా, దీని యొక్క సైంటిఫిక్ గా కాస్ కాబేలా అంటే ఏంటంటే స్పానిష్ భాషలో గంట అని అర్థం. ఎందుకంటే చూడండి, గంటలాగా ఉన్నాయి కాబట్టి దీన్ని గంటలాగా కనబడతా ఉంది కదా, కాబట్టి దీన్ని కాస్ కబేలా అన్నాం. గంటలాగా కనబడతా ఉంది కాబట్టి కాస్ కబేలా అన్నాము. అంతేకాకుండా మీరు కాస్ కబేలా అంటే లాటిన్ భాషలో రాటిల్ స్నేక్ అంటే మన జరిగుడు లాంటి స్నేక్ ఉంటుంది, పాము ఉంటుంది కదా, ఆ పాము లాగా స్మూత్ గా ఇట్లా ఉన్నాయి అని చెప్పి దాన్ని కూడా ఆ పేరు పెట్టడం జరిగింది. అనేక రకాలుగా పిలుస్తాము. ఎల్లో ఓలియాండర్ అని కూడా పిలుస్తాము. అయితే మన భారతదేశంలో విషపూరితమైన చెట్లలో ప్రసిద్ధిగాంచింది ఏంటంటే ఇది గన్నేరు మరియు పచ్చ గన్నేరు. నీరియం అంటాము, అది కూడా విషపూరితమే. అది కేరళలో నిషేధించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఆత్మహత్యల చెట్టు అని పిలుస్తా ఉంటాము. ఎందుకోసం అంటే దీన్ని తెవేషియా అని కూడా అంటారు. తెవేషియా అంటే ఏంటంటే ఆండ్రూ తెబెట్ అనే ఒక ఫ్రెంచ్ వృక్ష శాస్త్రవేత్త పేరు మీదుగా తెవేషియా అని పిలవడం జరిగింది. మీరు చూసినట్లయితే దీన్ని ఆత్మహత్యల చెట్టు ఎందుకంటారు, ఇది చూపియండి ఒకసారి. ఇక్కడ ఇది చూశారు కదా, ఫ్రూట్ ఉంది. ఈ ఫ్రూట్ ఫ్లవర్ అన్ని కూడా ఇందులో ప్రతిదీ కూడా మనకి విషపూరితమే. చూడండి, ఇందులోంచి మనకు మిల్క్ లాంటిది వస్తుంది. ఇందులో ప్రతిదీ కూడా ఔషధమే, ప్రతిదీ కూడా ఇది విషపూరితం అన్నమాట. ఇందులో ఉన్నటువంటి మీరు చూస్తే ఈ కాయ లోపల ఉన్నటువంటి గింజలు తింటే చనిపోతారు అనమాట. మనకి సినిమాలో కూడా చూపిస్తుంటారు. తెలుగునాట చూపించినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా పచ్చగన్నేరు పప్పులు తిని చనిపోతారని మనకు చాలా మంది తెలుసు. ఇది తింటే మరణం సంభవిస్తుంది. ఎందుకంటే ఇందులో ఆకులు తిన్నా మనము, ఈ కాయలు తిన్నా కూడా ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగు రాష్ట్రంలో చాలా మంది ఆత్మహత్య చేసుకోవడానికి ఇవి వాడుతూ ఉంటారు కాబట్టి ఆత్మహత్యల చెట్టుగా చాలా పేరు పొందింది. ఇది ముఖ్యంగా ఎందుకు ఆత్మహత్యల చెట్టు అంటే ఇవి తినడం వల్ల గ్లైకోసైడ్స్ అనే ఒక కెమికల్స్ ఉంటాయండి. అవి కార్డియాక్ గ్లైకోసైడ్స్ అన్నమాట. అవి తింటే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. మన గుండె లోపల ఉన్నటువంటి కండరాలు బలహీనమైపోయి కార్డియాక్ హార్ట్ ఫెయిల్యూర్ సంభవిస్తుంది. కాబట్టి ఆత్మహత్య చేసుకోవడానికి ఇదొక చెట్టు అనేది చాలా ప్రసిద్ధి పొందింది. అంతేకాకుండా ఇందులో టెబెటిన్, ఒలియాండ్రిన్, పెరివోసైడ్ అనేటువంటి కొన్ని ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటివన్నీ కూడా విష పదార్థాలు. ఇవన్నీ కూడా కార్డియో గ్లైకోసైడ్స్ అంటే గుండె యొక్క కండరాలను నిర్వీర్యం చేసి తద్వారా గుండె యొక్క ఫెయిల్యూర్ కు కారణమవుతూ ఉంటాయి. ఇది చాలా గొప్ప విషయం. అంటే మనకు విశేషం అన్నమాట ఇది. ఎందుకంటే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు గాని తెలియని వాళ్ళు నోట్లో పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. కేవలం ఇది ఆర్నమెంటల్ అంటే చూడడానికి అందంగా ఉంటుందని నాటుతూ ఉంటారు. ముఖ్యంగా మన హిందూ ధర్మాల ప్రకారం కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఇది విషపూరితం అని చెప్పి శివుడికి గాని లేకపోతే కొంతమంది పూజలు కూడా వాడుతూ ఉంటారు. వాడొచ్చు గానీ ఒకవేళ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది నోట్లో పెట్టుకునే చిన్న పిల్లలు గాని వాళ్ళు గాని వామిటింగ్స్ రావడం, మూర్ఛపోవడము, కొంచెం మోతాదు ఎక్కువైతే చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ వీడియోలో ప్రత్యేకంగా దీన్ని చేయడం జరిగింది. ఇంకా చూసినట్లయితే దీని మీద సైంటిస్టులు పరిశోధనలు చేస్తా ఉన్నారు. ఎందుకోసం అంటే ఇలాంటి విషపూరిత మొక్కలు ఎటువంటి ఏమన్నా ఔషధ గుణాలు ఉన్నాయంటే కొన్ని గిరిజన ప్రాంతాల్లో దీన్ని అబార్షన్ గురి చేస్తారు. అంటే ఈ గన్నేరు పప్పుని తినడం వల్ల అబార్షన్ జరుగుతుంది. గర్భిణిలో అబార్షన్ జరగడం కూడా జరుగుతుంటుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయని చూస్తున్నారు. ఈ యొక్క గ్లైకోసైడ్స్ కాంపౌండ్ తీసి కొంతమంది శాస్త్రవేత్తలు, మనకి ఫార్మకాలజిస్టులు పరిశ్రమలో ఏం తెలియదంటే కొన్ని యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా యాంటీ క్యాన్సర్, అల్సర్స్, జాండీస్ కూడా ఇది ఉపయోగపడుతుంది. కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క లేటెక్స్ అంటే తెల్లటి పాల లాంటి ద్రవం వస్తుందండి దీనిలో. ఈ తెల్లటి పాల లాంటి ద్రవంని మనకి చర్మ వ్యాధులపై అంటే మనకి ఏదైతే క్యాండిడా గాని, లేకపోతే ఫంగస్ డిసీజ్ గాని, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గాని ఆ చర్మ వ్యాధులపై రాసినప్పుడు చక్కగా నయమవడం గమనించడం జరిగింది. అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రాచీన కాలం నుండి రాజుల కాలం నుంచి కూడా విష ప్రయోగం అంటే రాజుల కాలంలో గాని లేకపోతే ఆ పాత పురాతన కాలంలో ఎవరైనా చంపాలంటే గన్నేరు పప్పుతో
కూడినటువంటి ఒక మిక్సింగ్ ని కలిపి ఆహారంలో అందించేవాళ్ళు. వాళ్ళు చంపేవాళ్ళు అన్నమాట. అంటే విష ప్రయోగానికి ఇది ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. విష ప్రయోగంలో ఎక్కువగా వాడేవాళ్ళు. అంతేకాకుండా మన గిరిజన ప్రాంతాల్లో పాము కాటు అంటే తేలు గాని పాము కుట్టినప్పుడు ఆ కాటు మీద ఈ లేటెక్స్ అంటే పాలాంటి ద్రవాన్ని రాసినప్పుడు కొంతమంది గిరిజనులు వాడుతూ ఉంటారు. అది ఈ రకంగా చూసినట్లయితే దీనికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కానీ ఔషధ గుణాలు ఎవరంటే ఒక ఎక్స్‌పర్ట్స్ తెలిసిన వాళ్ళ ద్వారా మాత్రమే వాడాలి. దానికి థెరపటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటి మీద ప్యూరిఫైడ్ కాంపౌండ్సే వాడాలి. డైరెక్ట్‌గా మనం ఎటువంటిది వాడకూడదు. కాబట్టి అదొక సూచన ఇస్తున్నాము. కాబట్టి మనకి డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్‌లో ఈ మొక్క గురించి పరిచయం చేశాము. ఇది పచ్చగన్నేరుగా ప్రసిద్ధి పొందింది. ఆత్మహత్యల చెట్టుగా సూసైడ్ ప్లాంట్స్‌గా చాలా పేరు పొందినటువంటి ఈ చెట్టును టెవేషియా పెరువియానా అని పిలుస్తారు. లేదా కాస్కబేలా తెవేషియా అని పిలుస్తాము. కాస్కబేలా అంటే గంట అని చెప్పుకున్నాము. కాబట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ సమాచారం కోసం దయచేసి డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్‌ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ కామెంట్ నచ్చినట్లయితే ఈ పచ్చగన్నేరు యొక్క సమాచారాన్ని గురించి వృక్ష ప్రేమికులందరూ తెలియజెప్పడానికి తెలిసిన అందరికి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.